కాబట్టి అమ్మవారి యొక్క నామధేయమైనటువంటి ప్రకృత్యై నమః అనేటటువంటి పదం ఇక్కడ చూడంగానే చాలా తృప్తి. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అంటే శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పరంపరలో అనాయాసంగా లభిస్తుంది, దీంట్లో అనుమానం లేదు. ఆదిశంకర భగవత్పాదాచార్యులు ఏమిటంటే అంత రూఢిగా చెప్తున్నారు అంటే, శంకరాచార్యుల వారు మనందరికీ తెలుసు, ఒక పేద స్త్రీ ఆయన మధుకర భిక్షాటన చేస్తూ అలా వెళ్తూ ఆ మధుకరం అక్కడికి వెళ్ళి ఒక ఇంట్లో అడిగితే భర్త బయటికి వెళ్ళాడు, ఆవిడ వస్త్రాలు కొంచెం చిరిగిపోయినట్టుగా ఉన్నాయి, చాలా దారిద్ర్యంలో ఉంది, భర్త ఏమైనా ఇంటికి తెస్తేనే ఇవ్వగలదు, ఇంట్లో ఏం లేదు. కానీ బ్రహ్మచారి అంటే ఒక బ్రహ్మచారి ఎప్పుడైనా మన ఇంటికి వచ్చి ఏమీ తీసుకోకుండా రిక్తహస్తాలతోటి వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఉన్న పుణ్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైనా బ్రహ్మచారి కానీ బ్రాహ్మడు కానీ ఇంటికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రిక్తహస్తాలతో ఉత్త చేతులతో వాళ్ళని పంపించకూడదు. పంపిస్తే ఇంట్లో ఉండే పుణ్యాన్ని తీసుకెళ్ళిపోతారట వాళ్ళు. ఆ పుణ్యాన్ని వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ ఉన్న పుణ్యంతో పాటు ఆ బ్రాహ్మడికి కానీ బ్రహ్మచారికి కానీ ఏదైనా ఒక వస్తువు ఇస్తే అధికమైనటువంటి పుణ్యాన్ని అధిక మాసంలో ఈ లక్ష్మీ వ్రతం వరలక్ష్మి వ్రతం చేసి మీరు ఎలా పొందుతున్నారో అలా అధికమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఆవిడ చాలా బాధపడిపోతోంది, ఏం చేయాలో అర్థం కావట్లా, అంతా తడిమి వెతుకుతోందట. అయ్యో బ్రాహ్మడు వచ్చాడు వర్చస్సుతోటి ఉన్నాడు అని ఓ చిన్న ఎండిపోయినటువంటి ఉసిరికాయ దొరికింది. ఆ ఉసిరికాయ అలా తీసుకొని ఆ స్వామి యొక్క జోలిలో వేస్తే ఒక్కసారి కళ్ళు తెరిచి శంకరాచార్యుల వారు అంటేనే అపారమైనటువంటి కరుణాస్వరూపమమ్మ. ఎంత కరుణయ్యా అంటే ఇలా చూడంగానే ఓ ఈ తల్లి నా కోసం ఇంత తాపత్రయపడ్డది, ఇంత తాపత్రయపడ్డటువంటి తల్లి దారిద్ర్యమునందు ఉండడానికి వీలు లేదు అని అప్పటికప్పుడు సంకల్పించిన వారై మీ అందరికీ బాగా అద్భుతంగా పరిచయం. లేకపోతే చక్కగా అమ్మగారి దగ్గరికి వెళ్ళండి, చండీతో పాటు కనకధారాస్తవం కూడా మీ అందరికీ నేర్పిస్తారు. కనకధారాస్తవము అక్కడ ఆయన చేస్తే లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమైంది. వాళ్ళకిచ్చేంత పుణ్యం వాళ్ళు ఏమీ చేసుకోలేదు. ఏం చూసిమ్మంటావు అంటే, ఇదిగో అమ్మ నా చేతిలో ఉసిరికాయ కనిపిస్తోంది కదా, ఇది ఆవిడే ఇచ్చింది కాబట్టి దీనికి ఏమి ఇవ్వగలవో అనంగానే బంగారపు ఉసిరికాయల వర్షము సద్యఫలం అంటారు చూడండి, చేసుకున్న దానికి అప్పటికప్పుడు ఫలితము. అలా శంకరాచార్యులు వారిని కొలిస్తే ఫలితం కోసం మనం ఎప్పుడో చూడక్కర్లా, అప్పటికప్పుడు ఫలితాన్ని చూపిస్తారు. ఇంతేనా అండి అంటే కాదు. ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చున్నాము. తెలంగాణ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడేటటువంటిది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలు. మహాకాళి అమ్మవారు ఎక్కడండి అంటే మనందరికీ తెలుసు, వరంగల్ భద్రకాళి అమ్మవారు. మహాసరస్వతి ఎక్కడండి? ఆదిలాబాదులో బాసరలో సరస్వతి అమ్మవారు నిర్గుణ నిరాకారంగా ఉంటే వ్యాసుల వారు అక్కడ ప్రతినిత్యము సంధ్య వార్చుకుంటూ గోదావరిలో ఇసుక తీసుకొచ్చి అక్కడ పోస్తే ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, ప్రధానంగా మహాసరస్వతి స్వరూపంగా మారిపోయింది. మరి మహాలక్ష్మి ఎక్కడ ఉందండి అంటే, ఆ మహాలక్ష్మి అమ్మవారు మంథనిలో ఉంది, మంత్రపురి. మంథనిలో మహాలక్ష్మి అమ్మవారు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు ఎప్పుడు పూర్ణత్వాన్ని ఇస్తారు అంటే, ఇప్పుడు మనం ఏదో తెలంగాణ ఆంధ్ర వేరనుకుంటున్నాం కానీ ఈ ముగ్గురు అమ్మలు, అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపు ఆరడి పుచ్చడి అమ్మ. ఎవరా తల్లి? కనకదుర్గా అమ్మవారు. ఈ ముగ్గురమ్మల యొక్క స్వరూపంగా ఆ తల్లి. అంటే ఈ రెండు కృష్ణా గోదావరి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్నంతా ఆంధ్రం అంటారయ్యా అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి చక్కగా అమ్మవారే ఈ తెలుగు ప్రజలందరినీ కూడా పరిరక్షిస్తున్నటువంటి మహాశక్తి. ఇంకొక గొప్ప విషయం, 5 అక్షి దేవతలు ఉన్నాయి. ఇవాళ చక్కగా నిట్టల కిరణ్మయి గారు, మా సుజాత గారు చైతన్య మహిళా మండలి నుంచి, లక్ష్మి గారు, కవిత గారు అందరూ చక్కగా పూలు తీసుకొని వస్తే బ్రహ్మాండంగా ఆ తామర పూలతోటి అక్కడ అలంకరిస్తూ ఆ లక్ష్మీ అమ్మవారి చుట్టూతా పెట్టారు. అయితే
ఆ తామర పూలతోటి పూజ చేస్తే తెలంగాణలో ప్రత్యేకమైన ఫలం వస్తుంది. ఎందుకంటే 5 అక్షి దేవాలయాలు ఉన్నాయి. మధుర మీనాక్షి మీ అందరికీ తెలుసు కదా, కాశీ విశాలాక్షి మీ అందరికీ తెలుసు, కంచి కామాక్షి మీ అందరికీ తెలుసు. కానీ కర్ణాటకంలో ఒక అక్షి ఉంది, ఆవిడనే విరూపాక్షి అంటారు. ఆ విరూపాక్షి సరిపోయింది. మరి ఈ పద్మాక్షి ఎక్కడుందయ్యా అంటే వరంగల్లో పద్మాక్షి అమ్మవారి క్షేత్రం ఉంటుంది. ఈ పంచ అక్షులు ఈ 5 ఉన్నటువంటి చోటే ప్రధానంగా కాపాడుతుంది ఈ దేశాన్ని మొత్తాన్ని అనే విషయము ఈ 5 అక్షుల ద్వారా మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు వరంగల్ వెళ్తే పద్మాక్షి క్షేత్రానికి ఖచ్చితంగా వెళ్ళండి. అందుకనే విద్యారణ్య స్వామి వారు పుట్టినటువంటిది ఎక్కడ? పద్మాక్షి దగ్గర. ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో వరంగల్లో ఆయన పుట్టారు విద్యారణ్య స్వామి వారు. ఏది 4 వేదాలకి భాష్యం రాసినటువంటి శ్రీ ఉన్నటువంటి ఆ లక్ష్మి వరించినటువంటి మహానుభావులైన ఆయన అక్కడ పుట్టారు. పుట్టిన తర్వాత కంచిలో చదువుకున్నారండి, కామాక్షి దగ్గర. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంటే పరిరక్షించి సైన్యాన్ని పంపించి మధుర మీనాక్షి క్షేత్రాన్ని మొత్తాన్ని అక్కడ కాపాడి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందారు. ఇక కాశీలో వ్యాసుల వారి దర్శనం చేసుకొని విశాలాక్షి అనుగ్రహం పొంది ఆయన విజయనగర సామ్రాజ్యం, విద్యానగర సామ్రాజ్యం విరూపాక్షి అమ్మవారి దగ్గర అక్కడ స్థాపన చేశారు. ఈ పంచాక్షులతోటి సంబంధం ఉంది. ఎందుకు అంటే ఆయన పుట్టినటువంటిది పద్మాక్షి. ఇప్పుడు చెప్తాను. ఈ పద్మాలతోటి పూజ చేసేటటువంటి లక్షణం ఆ పద్మాక్షి అనే ప్రాంతంలో పుట్టి ఆ తల్లి దగ్గర ఆయన ఉపాసన చేశారు కాబట్టి భువనేశ్వరి అనే తంత్రంతో ఆయన ఉపాసన చేసేవారు. అలా చెయ్యడం వల్ల మనకి మొత్తము తురకవాళ్ళు తురుష్కులంతా మన మీద దాడి చేసి అసలు హిందూ సామ్రాజ్యం అనేది లేకుండా చేస్తే శంకరాచార్య పరంపరలో 12వ జగద్గురువులు విద్యారణ్య స్వామి వారమ్మ. ఆయన ఇదేమిటి సనాతన వైదిక ధర్మానికి ఇంత ముప్పతిప్పలు, ఇంత ఇబ్బందులు, ఇన్ని కష్టాలు వచ్చినాయా? లాభం లేదు. నా తపస్సుతో మళ్ళీ వైదిక సామ్రాజ్యాన్ని నేను స్థాపించాలి. ఎప్పుడు తెలుసా అమ్మా మనకి కళ్ళొచ్చినట్టు? ఎవరైనా పూజలు చేస్తుంటే ఈ పూజలు చేస్తారా అని పక్కన వేరే వాటిల్లోకి పోయి ఈ పూజలు నాపే వాళ్ళందరూ రాక్షసులు. గుర్తుంచుకోండి అమ్మా, రాక్షసులు పూజలు హోమాలు చెయ్యనివ్వరు. రాక్షసులు ప్రసాదాలు తినరు, తినేవాళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు. ఇదంతా రాక్షస ప్రవృత్తి. అర్థమైందమ్మా? ఎక్కడ తాటక అట్లాంటి వాళ్ళు ఉంటారే, ఆ మారీచుడు సుబాహు, వాళ్ళు యజ్ఞాలు కానివ్వరు, పూజలు కానివ్వరు, వీటన్నిటినీ ఆపుతూ ఉంటారు. గట్టి కరతాళ ధ్వనులు. అలా జరగకుండా ఉండడానికే ఈ వైదిక క్రియలన్నీ జరిగేది.